వీళ్ళ సిస్టర్ ఇంకొక ఆమె, అంటే వెనకాల మేబీ వీడియో తీసుకుంటున్నో లేకపోతే ఇంకేదో కెమెరామ్యాన్ లాగా పాత్ర పోషించిన అక్క ఎవరైతే ఉన్నారో ఆవిడ మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో కేవలం ఆ మాటల వలన మాత్రమే, అండ్ శరణ్య వ్యవహరించిన ఆ తీరు వల్ల మాత్రమే ఇవాళ ఇంత దూరం పోతుంది. ఇది అమ్మాయిని వీడియో తీసేటప్పుడు ఒకటి గమనించండి, మీరు వీడియో తీసేటప్పుడు నాకు తెలిసి తను పూర్తిగా డ్రెస్లో లేదు. ఒక అబ్బాయి కూడా లోపలికి వెళ్ళిపోయాడు. వీళ్ళంతా ముగ్గురు నలుగురు కలిసేసి అసలు ఏం జరుగుతుంది, ఏంది అది ఇది ఎక్కడ లేనటువంటి హడావుడి సృష్టించేసారు. ఇది నీకోసమే మేము వచ్చాం యాక్చువల్లీ. అవును, ఈశ్వర సాయి అన్నటువంటి వెళ్ళాడు రూమ్ కి, ఆ అమ్మాయి కూడా వెళ్ళింది. సరే, ఇద్దరు నాడు చూశారు, వీడియో కూడా తీసుకున్నారు, అంతా అయిపోయింది కదా. దాని మీద మళ్ళీ ఫోన్ కూడా లాక్కొని వెళ్ళిపోయారు. అక్క శరణ్య వచ్చేసి బయటికి వెళ్ళింది. బయటికి ఎక్కడ స్టేషన్ దగ్గరికి వెళ్ళేసి డైరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టింది ఆవిడ. కొంతమంది వీడియోలు అంతా తీసుకుంటున్నప్పుడు అక్కడ మాట్లాడినటువంటి మాటలు కొన్ని అయితే ఉన్నాయో ఇంకా ఇంకా అసలు ఏమంటారు, తగలబడుతున్నటువంటి మంట మీద ఇంకా కిరోసిన్ ఆయిల్ కాదు పెట్రోల్ పోసినట్టు అయిపోయింది. కానీ ఈవిడ లేపిన మాట ఏదైతే ఉందో, నేను మగాణ్ణి, నా మీద వచ్చి ఆవిడ పడుతుంది కాబట్టి నేనేం చేయలేక తప్పలేక చేశానని చెప్పేసి ఆయన అన్నాడు అని చెప్పేసి ఈవిడ అంటోంది. ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు కాదు, ఇంకొక 10 సంవత్సరాల వరకు కూడా చెవులో నుండి పోవు. ఏమనంటదామా, ఏంట్రా దీనికోసమా నువ్వు వచ్చింది, దీంతో ఉంటున్నావా, దీంతో పడుకుంటున్నావా, 10 మందితో తిరిగేదిరా ఇది, 10 మందితో పడుకునేదిరా ఇది. కానీ మెయిన్లీ అస్సలు వదలకుండా ఉండాల్సింది శరణ్య వెనకాల వాళ్ళ సిస్టర్ ఎవరో ఉంది. ఈశ్వర సాయిని వదిలినా వదలకపోయినా అది నీ ఇష్టం, భార్యని వదిలినా వదలకపోయినా అది నీ ఇష్టం, తెలియదు. కానీ ఈవిడ్ని మాత్రం వదలకు, 100% వదలకామని. 10 మందితో పడుకునే దాంతో నువ్వు ఉన్నావా అని చెప్పేసి అన్నది కదా. ఆ మాట ఏదైతే ఉందో దానికి 100% నువ్వు ఆన్సర్ చేయాల్సిందే. ఒకటి, వాళ్ళందరి మీద కేసులు పెట్టి 100% ఎఫ్ఐఆర్ అయ్యేలాగా చూడడమా, లేదు అనుకుంటే మాత్రం ఈశ్వర సాయి అనేటువంటి నువ్వు పెళ్లి చేసుకోవడమా. ఈవిడ కొడుతున్నా తిడుతున్నా ఫోన్ లాక్కుని వెళ్ళిపోయినా ప్రతిదీ కూడా నువ్వు కామ్గా, సరే తప్పు నాదుందా, సరే నాదే తప్పేమో అని చెప్పేసి అనుకొని తలదించుకొని జస్ట్ మౌనంగా ఉండిపోయినావు చూడు. కేవలం ఆ మౌనం వల్లనే ఇవాళ కొన్ని లక్షల మంది నేను సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మాధురి రాథోడ్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేదు అనుకుంటే డైరెక్ట్ మాధురి రాథోడే కావచ్చు, నాకు కానీ మెసేజ్ చేయగలిగి ఇన్ కేసు నేను తనతో కమ్యూనికేషన్కు రాగలిగితే మాత్రం 100% చెప్తున్నాను, ఇది చివరి వరకు న్యాయం దొరికే వరకు తను కేసు పెడితే 100% ఎఫ్ఐఆర్ చేయాల్సిందే. లేదు అనుకుంటే వాడు కావాలి, నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటే మాత్రం పెళ్ళయ్యే వరకునే, చివరి వరకు ఉండడానికి నేను రెడీగా ఉన్నాను. హాయ్ హలో అందరికీ నమస్తే, నేను మీ శ్రీను. ఇవాళ మాట్లాడేటువంటి టాపిక్ ఏదైతే ఉందో, ఈశ్వర్ సాయి అండ్ మాధురి రాథోడ్ మధ్యలో జరిగినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో దాని గురించి ఇంకొకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నాము. ఎందుకనంటే లాస్ట్ 2 రోజుల నుండి ఆల్ ఓవర్ సోషల్ మీడియాలో కావచ్చు, ప్రధాన ఛానల్స్ కావచ్చు, ఎక్కడ చూసినా కానీ వీళ్ళ ప్రస్తావనే నడుస్తుంది. అండ్ వీళ్ళ ప్రస్తావన నడవడానికి మెయిన్ కారణం, సరే ఈశ్వర్ సాయితో మాధురి రాథోడ్కు సమ్ ఎఫ్ఐఆర్ ఉండేనో, అదే రోజు రూమ్కి వెళ్ళారో, లేదనుకుంటే ఇంకేదైనా జరిగిందా, ఇంకేదైనా అనేది కేవలం వాళ్లకు మాత్రమే తెలిసిన విషయం. కానీ ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈశ్వర్ సాయి మాధురి రాథోడ్ గురించి మాట్లాడుకుంటున్నారు అంటే దానికి కారణం ఎవరు? కేవలం ఈశ్వర్ సాయి భార్య ఎవరైతే ఉన్నారో శరణ్య అని చెప్పేసి అనుకోవచ్చు. అండ్ మరి శరణ్య చేసింది తప్ప, లేదు అనుకుంటే మాధురి రాథోడ్ చేసింది తప్ప, లేదు అనుకుంటే ఈశ్వర్ సాయి చేసింది తప్ప అని చెప్పేసి మాట్లాడుకుంటున్నప్పుడు ఈశ్వర్ సాయి మాధురి రాథోడ్ ఇద్దరు కలిసి చేసింది ఫస్ట్ తప్పు, ఓకే క్లియర్. దాని తర్వాత అందరికీ తెలిసేలాగా ఇవాళ 2 తెలుగు రాష్ట్రాలు మాట్లాడుకోవడానికి అండ్ ఇవాళ ఇంత ట్రోల్ అవ్వడానికి, ఇంత స్క్రోల్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఎవరు అంటే శరణ్య, ఈశ్వర్ సాయి భార్య. అండ్ వీళ్ళిద్దరు చేసింది ఒక రకమైన తప్పు అయితే ఈవిడ చేసింది మహా తప్పు.
ఎలా అంటే కామన్గా సరే మన ఫ్రెండా, మన అన్న, మన తమ్ముడా అని చెప్పేసి ఆ వర్షన్లో మాట్లాడుకుంటున్నప్పుడు ఈవిడ చేసింది తప్ప అంటే 90% తప్పు. ఎందుకనంటే నీ భర్తతో ఒక అమ్మాయికి రిలేషన్ ఉన్నప్పుడు సరే నువ్వు డైరెక్ట్గా పట్టుకున్నావా, ఇద్దరిని మాట్లాడిచ్చినవా, లేదు అనుకుంటే ఏదైనా నలుగురిలో కూర్చోబెట్టి ఇలా జరుగుతుంది ఇట్లని చెప్పేసి ఏదైనా అనడమా, ఇలా ఏదైనా చేసి ఉంటే ఓకే, నాట్ బ్యాడ్. ఎందుకనంటే భూమి మీద ఉన్న వాళ్ళు తప్పు చేయకుండా ఉండరు, చాలామంది చేస్తూ ఉంటారు. కాబట్టి చేసినటువంటి తప్పుని ఎలా పనిష్ చేయాలి అనేది ఆ రకంగా చేసి ఉంటే బాగుండు. కానీ డైరెక్ట్గా వీడియో తీసేసుకొని అప్లోడ్ చేసేసింది, అన్ని సోషల్ మీడియాల్లో అందరి దగ్గరికి పంపించేసింది. ఇది ఇంకొక తప్పు. ఎలా అంటే సరే నార్మల్గా మానవతా దృక్పథంతో మాట్లాడితే ఈ రకంగా ఇది తప్పు. అండ్ రూల్స్ ప్రకారంగా, ఒక లాండ్ ఆర్డర్ ప్రకారంగా ఇది విపరీతమైన తప్పు. ఎందుకనంటే అవును, ఒక 18 సంవత్సరాలు దాటిన ఒక అమ్మాయి కావచ్చు, ఒక అబ్బాయి కావచ్చు, మ్యారేజ్ అయినోళ్ళు కావచ్చు, కాని వాళ్ళు కావచ్చు, సుప్రీంకోర్టు రూల్ ప్రకారం 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఆల్మోస్ట్ చాలా రోజుల క్రితమే మనకు కూడా తెలిసిన విషయం ఏంటంటే 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఏడైనా ఉండొచ్చు, ఏమైనా చేయవచ్చు, హోటల్ రూమ్లో దొరకవచ్చు, ఇంట్లో దొరకవచ్చు, ఏడైనా ఉండొచ్చు. 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఏం చేసినా తప్పు కాదు, అది వాళ్ళ ఇష్ట ప్రకారంగా అని చెప్పేసి అందరికీ తెలిసిందే. అలాంటిది వాళ్ళ మధ్యలోకి వెళ్ళడము సరే ఓకే, నాట్ బ్యాడ్. కానీ ఇక్కడ మెయిన్ తప్పు వీడియో తీసుకొని అన్ని చోట్ల పెట్టేయడం అనేది ఇది చాలా పెద్ద తప్పు. ఓకే, ఒక తప్పు అయిపోయింది, సరే 2 తప్పులు అయిపోయినాయి. 3వ తప్పు విపరీతమైనది ఏంటంటే ఇదే మెయిన్. సరే వీడియో తీసి పెట్టినా కానీ, లేదు అనుకుంటే అమ్మాయిని కొట్టినా కానీ, ఇంకేదైనా చేసినా కానీ జనాలు కావచ్చు, అమ్మాయి కూడా సర్లే పోనీలే అని చెప్పేసి అనుకునేది. కానీ మెయిన్ ఇక్కడ ఈ శరణ్య ఎవరైతే ఉందో తనో వీళ్ళ సిస్టర్ ఇంకొక ఆమె, అంటే వెనకాల మేబీ వీడియో తీసుకుంటున్నో లేకపోతే ఇంకేదో కెమెరామ్యాన్ లాగా పాత్ర పోషించిన అక్క ఎవరైతే ఉన్నారో ఆవిడ మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో కేవలం ఆ మాటల వలన మాత్రమే, అండ్ శరణ్య వ్యవహరించిన ఆ తీరు వల్ల మాత్రమే ఇవాళ ఇంత దూరం పోతుంది. ఇది ఏ రకంగా అంటారు, లోపలికి వెళ్ళిన తర్వాత సరే ఈశ్వర్ సాయిని వీడియో తీసింది, దాని తర్వాత అమ్మాయిని తీసింది. అమ్మాయిని వీడియో తీసేటప్పుడు ఒకటి గమనించండి మీరు, వీడియో తీసేటప్పుడు నాకు తెలిసి తను పూర్తిగా డ్రెస్లో లేదు. మేబీ కింద నాకు తెలిసి సమ్ షార్ట్ ఉండేనో లేకపోతే ఇంకేదైనానో, సరే ఆ ప్లేస్లో ఎవరున్నా కానీ కామన్గా మనం మాట్లాడుకోవాలి. అసలు ఏం వేసుకున్నదో ఏంటో కూడా తెలియదు, నాకు తెలిసి అసలు ఏమైనా ఉందో లేదో తెలియదు. అలాంటి తరుణంలో అమ్మాయి కనీసం ఈవిడ వీడియో తీసేటప్పుడు ఏది సమ్ మేబీ ఏదో సమ్ ఉండే దాంతో కప్పుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నది. బెడ్షీట్ ఉందనుకుంటాను, బెడ్షీట్తో తన శరీరాన్ని కప్పుకోవడానికి ఇంకేదో ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఆ గ్యాప్ కూడా ఇవ్వట్లేదు వీళ్ళు, ఆ గ్యాప్ కూడా ఇవ్వట్లేదు. దానికి తోడు అక్కడ వెళ్ళినటువంటి వాళ్ళు ఆ రూమ్లో ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు ఒకటి శరణ్య కావచ్చు, 2 వాళ్ళ సిస్టర్ కావచ్చు, అండ్ ఇంకొక పేరు ఏదో ఒక అబ్బాయి పేరు వినిపిస్తూ ఉన్నది. సమ్ ఏదో ఉంది, బాగా ట్రోల్ అవుతా ఉంది. చాలామంది ఇన్స్టాలో రీల్స్ కావచ్చు, అక్కడ ఇక్కడ వాళ్ళందరూ చేస్తూ ఉన్నారు. ఆ పేరు కలిగినటువంటి ఇంకొక అబ్బాయి కావచ్చు. ఆ టైంలో ఆ అమ్మాయి ఎవరు, మాధురి రాథోడ్, ఆ టైంలో అలా ఉన్నప్పుడు అండ్ ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేవో అది సరిగ్గా తెలియనప్పుడే ఒక అబ్బాయి కూడా లోపలికి వెళ్ళిపోయాడు. వీళ్ళంతా 3-4 కలిసేసి అసలు ఏం జరుగుతుంది, ఏంది అది ఇది ఎక్కడ లేనటువంటి హడావుడి సృష్టించేశారు. వెళ్ళడం కాకుండా మళ్ళీ ఇందులో వినండి, ఆవిడ్ని తిట్టడం, ఆవిడ్ని కొట్టడం, నోటికొచ్చింది ఎట్లా మాట్లాడితే అసలు 10 మందితో పడుకుంటుంది, ఇది చేస్తుంది, అది చేస్తుంది, నువ్వు ఇట్లాంటి దానివే, నువ్వు అట్లాంటి దానివే, నోటికి ఏది వస్తే అది వాగిర్రు. వాగడం మాత్రమే కాకుండా అదే టైంలో ఈ మాధురి రాథోడ్కి సంబంధించినటువంటి ఐఫోన్ ఉండేనంట, ఆ ఐఫోన్ కూడా లాక్కెళ్ళిపోయారు. ఫోన్ తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది? అవును, ఈశ్వర్ సాయి అన్నటువంటి వెళ్ళాడు రూమ్కి, ఆ అమ్మాయి కూడా వెళ్ళింది, సరే ఇద్దరు నాడు చూశారు, వీడియో కూడా తీసుకున్నారు, అంతా అయిపోయింది కదా. దాని మీద మళ్ళీ ఫోన్ కూడా లాక్కొని వెళ్ళిపోయారు. అంటే ఆ టైంలో ఆ అమ్మాయి ఆ ఒంటి మీద ఏదైనా నగలేమైనా ఉన్నా కావచ్చు, లేదు అనుకుంటే ఇంకేదైనా తనకు సంబంధించినటువంటి వస్తువులు ఏమైనా తీసుకొచ్చి రూమ్లో పెట్టుకున్నా అన్నీ ఇక తీసుకొని వెళ్ళిపోవడమే ఆ టైంలో. ఇది కూడా చేశారు. చూశారు కదా. ఇదంతా జరిగినప్పుడు ఎవరికైనా అనిపించేది ఏంటంటే వాస్తవానికి సుప్రీంకోర్టు ఏమంటోంది, 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఏమైనా చేయవచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నారు. ఆల్రెడీ పెళ్ళైనటువంటి వాళ్ళు చాలామంది మనం ఇప్పుడు లోకం మీద చూసుకోవచ్చు. ఎవరు, దివ్యల మాధురి,
దాని తర్వాత దువ్వాడ శ్రీనివాస్ కావచ్చు, అండ్ సీనియర్ యాక్టర్ నరేష్ కావచ్చు, అండ్ చాలామంది ఇప్పుడు సహజనం చేసేటోళ్ళు లేరా? లేదు అనుకుంటే మాత్రం పెళ్ళైన తర్వాత మరి మొగుడిని వదిలేసి ఆడుండే, లేకపోతే వైఫ్ని వదిలేసి ఇంకొకళ్ళు ఇట్లా ఉండట్లేదా? సరే, వీళ్ళంతా ఏం చేసినా దాన్ని మనం ఏది సమర్థించట్లేదు. వాళ్ళు చేసింది తప్పు, వీళ్ళు చేసింది తప్పు కాదు, అది ఇదని చెప్పేసి అనట్లేదు. కానీ ఆ టైంలో వీళ్ళు వ్యవహరించిన ఆ విధానం ఏదైతే ఉందో, ఈ శరణ్య కావచ్చు, వాళ్ళ సిస్టర్ కావచ్చు, వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళందరూ చేసినటువంటి ఆ నిర్వాహకం ఏదైతే ఉందో, ఇవాళ అందరూ అసలు ఎక్కడ చూసినా, ఏ సోషల్ మీడియాలో చూసినా, ఎవరు ఎక్కడ మాట్లాడుకున్నా కానీ సరే తప్పు చేసింది మాధురి రాథోడ్, పెళ్ళైనటువంటి వాడితో రూమ్కి వెళ్ళడం తప్పు అని చెప్పేసి అనుకున్నప్పుడు ఇది ఒక్క పాయింట్ మాత్రమే మాట్లాడుతున్నారు. కానీ రిమైనింగ్ అంతా ఈశ్వర్ సాయి అనేటోడు పెళ్లి చేసుకున్నాడు, వానికి ఒక పిల్లోడు ఉన్నాడు, వానికి 7 సంవత్సరాలు అయింది పెళ్ళయి, వైఫ్ ఉంది, అందరూ ఉండగా మరి వీడు ఎట్లా వెళ్ళాడు అని చెప్పేసి అందరూ అడుగుతా ఉన్నారు డైరెక్ట్గా. అండ్ ఇదంతా ఈ రోజు ఫస్ట్ రోజు జరిగిందంతా తప్పు కాదు, తప్పు అని చెప్పేసి అనుకొని అయిపోయిన తర్వాత దాని తర్వాత రోజు మళ్ళీ ఈవిడ అక్క శరణ్య వచ్చేసి బయటికి వెళ్ళింది. బయటికి ఎక్కడ స్టేషన్ దగ్గరికి వెళ్ళేసి డైరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టింది ఆవిడ. కొంతమంది వీడియోలు అంతా తీసుకుంటున్నప్పుడు అక్కడ మాట్లాడినటువంటి మాటలు కొన్ని అయితే ఉన్నాయో, ఇంకా అసలు ఏమంటారు, తగలబడుతున్నటువంటి మంట మీద ఇంకా కెరోసిన్ ఆయిల్ కాదు పెట్రోల్ పోసినట్టు అయిపోయింది. ఇక ఏమన్నది ఆవిడ, బయటికి వెళ్ళేసి ఓకే ఇలా జరిగింది అంటే ఫైనల్లీ అక్కడ ఏం చెప్పుకొచ్చింది అప్పుడు అంటే, ఆమె నా మొగుడిది తప్పు కాదు ఎందుకనంటే నువ్వు ఎందుకు వెళ్ళావు ఏంటి అని చెప్పేసి ఆ అమ్మాయితో మాట్లాడినప్పుడు, నేను మగాడిని అండ్ నేనేం చేస్తాను, నేను షూట్లో ఉన్నప్పుడు లేదంటే రూమ్లో ఉన్నప్పుడు నా మీద కావాలని పై వచ్చి ఆ అమ్మాయి పడుతూ ఉన్నది అండ్ నన్ను ఇట్లా డిస్టర్బ్ చేస్తూ ఉన్నది, కాబట్టి నేను తప్పలేదు, నేను చేశానని చెప్పేసి ఆయన అన్నాడంట. నిజంగా ఈశ్వర్ సాయి అనేటోడు చెప్పాడో లేదో మనకు తెలియదు. 100% నా మ్యాక్సిమం చెప్పు ఉండకపోవచ్చు, ఎందుకంటే వాడు కూడా కావాలని ఇద్దరు ఇష్టంగానే వెళ్ళారు. కానీ ఈ మాటని లేవదీసింది కేవలం వాళ్ళ వైఫ్ మాత్రమే. ఎందుకనంటే వాళ్ళిద్దరు ఇష్టంగానే ఉన్నారు, 6-7 సాంగులు కలిసి చేశారు. చాలా సాంగుల్లో వాళ్ళ అది కెమిస్ట్రీ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, చాలా వర్కౌట్ అవుతుంది. వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు. అంటే ఇప్పుడే కలిశారా, గతంలో ఇంకా ఎప్పుడైనా కలిశారా లేదనుకుంటే ఇంకేదా అనేది మనకు తెలియదు. కానీ ఈవిడ లేపిన మాట ఏదైతే ఉందో, నేను మగాణ్ణి, నా మీద వచ్చి ఆవిడ పడుతుంది కాబట్టి నేనేం చేయలేక తప్పలేక చేశానని చెప్పేసి ఆయన అన్నాడు అని చెప్పేసి ఈవిడ అంటోంది. ఏమి అంటే ఈయన ఏ తప్పు లేకుండా, ఆయన ఇష్టం ఏం లేకుండా, ఆయన ప్రమేయం ఏం లేకుండా అమ్మాయి వచ్చి మీద పడ్డదంట. అంటే ఆ మాటని ఈవిడ బయట ప్రెస్ మీట్లో చెప్తా ఉన్నది. ఈ మాట చెప్పడానికి రీజన్ ఏంటనంటే, అవును ఈవిడ తప్పు చేసింది, దాంతోపాటు వాడు కూడా తప్పు చేశాడు, వాడు నాకొద్దు, అమ్మాయితో తిరిగాడు కాబట్టి నాకు అవసరం లేదు, నా మానాన్ని నేను బతుకుతా, అవసరమైతే వాడి మీద కేసు పెడతా అని చెప్పేసానంటే, ఎక్కడ ఈశ్వర్ సాయి అనేటోడు ఆమెని వదిలేస్తాడు, ఆమె లైఫ్లో ఉండడం అని చెప్పేసి ఆమె ముందే ప్లాన్ చేసుకొని నాకు ఈశ్వర్ సాయి అనేటోడు కావాలి, నా హస్బెండ్ నాకు కావాలి. మరి హస్బెండ్ని ఏదో ఒకసారికి మిస్టేక్ అయింది, తప్పైంది అని చెప్పేసి అన్నాడు, కాబట్టి నేను కూడా వదిలేశాను అని చెప్పేసి ఆయన వదిలేసి మొత్తం తప్పు ఎవరి మీద చూపించాలి ఇప్పుడు? ఓకేనా, మాధురి రాథోడ్ మీద చూపించాలి అన్నప్పుడు ఏమేం మాట్లాడుతుందనంటే, ఆమె ఇది గతంలో లవ్ చేసింది, ఇంకొకటికి బ్రేక్ ఇప్పించింది, అండ్ ఇప్పుడు ఈయంతో ఉన్నది,